నిజమైన ప్రేమ ఆపదు, బతిమాలదు, అర్థం చేసుకుంటుంది. విరిగిపోతున్నా సరే. రాధకు తెలుసు, కృష్ణుడు వెళ్తే తాను ఒంటరిగా ఉండదు. ఎందుకంటే ఆయన శ్వాసలో తానే ఉంటుంది. ఆయన మౌనంలో తన పేరే ఉంటుంది. కృష్ణుడు ద్వారకలో రాజయ్యాడు. యుద్ధాలు చేశాడు, కిరీటాలు ధరించాడు. ప్రపంచం ఆయన ముందు వంగింది. కాని ప్రతి విజయంలో రాధ గుర్తొచ్చింది. ప్రతి యుద్ధానికి ముందు ఆయన గుండెల్లో ఒక ప్రశ్న: రాధ గర్వపడుతుందా? ప్రతి నిర్ణయంలో ఆమె మౌనం దారి చూపింది. ప్రపంచం కృష్ణుణ్ణి దేవుడిగా గుర్తించింది. కాని కృష్ణుడు తనను తాను గుర్తు చేసుకున్నది రాధ గుర్తు చేసినప్పుడే. కృష్ణుడు రాధను వదిలిపెట్టలేదు, అమరత్వమిచ్చాడు. ఎందుకంటే ప్రేమికులు విడిపోవచ్చు, జీవితాలు మారవచ్చు, కాని ప్రేమ మాత్రం ఇప్పటికీ విడిపోదు. రాధ వెనకబడలేదు, కాలానికి అతీతంగా మారింది.